వెల్కమ్ బ్యాక్. ఉత్తర కొరియా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆకలి కేకలు ప్యోంగ్యాంగ్ వరకు చేరుకున్నాయి. జనాభా సంక్షోభము కిమ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అయినప్పటికీ కొరియన్ డిక్టేటర్ తగ్గేదేలే అంటున్నారు. డెడ్లీ మిసైళ్ల వరుస ప్రయోగాలతో అమెరికాని అంతం చేస్తా అనే రేంజ్లో రెచ్చిపోతున్నారు. అగ్రరాజ్యం తన కాళ్ళ దగ్గరకు రావాల్సిందే అనే క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపిస్తున్నారు. ఏడాది క్రితం 33 నిమిషాల్లో అమెరికాలో ఏ లక్ష్యాన్ని అయినా ధ్వంసం చేసే క్షిపణి పరీక్షించిన కిమ్ ఇప్పుడు మరో హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగంతో అగ్రరాజ్యాన్ని వణికించారు. ఇంతకు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న వేళ కిమ్ క్షిపణి ప్రయోగాలపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? క్షిపణి పరీక్షలు దేశ ప్రజల ఆకలి ఎలా తీరుస్తాయి? వాచ్ ది స్టోరీ. మరో డేంజరస్ మిస్సైల్ టెస్టుతో రెచ్చిపోతున్న కిమ్ హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగంతో అమెరికాకు సవాల్. నార్త్ కొరియా డిక్టేటర్ క్షిపణి పరీక్షల సీక్రెట్స్ ఏంటి? నార్త్ కొరియా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ఆర్థిక, ఆహార, జనాభా సంక్షోభం మిస్టరీ కంట్రీని కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రధానంగా ఆహార సంక్షోభం ప్యోంగ్యాంగ్ వరకు చేరినట్టు దక్షిణ కొరియా నివేదికలు చెబుతున్నాయి. ఉత్తర కొరియాకు ఆహార కొరత కొత్తేం కాదు. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలు ఆ దేశ పరిస్థితులను దిగజార్చాయి. వాటి ప్రభావం ఇప్పుడు తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో తమ దేశంలో వ్యవసాయ విధానంలో చేయాల్సిన కీలక మార్పులపై కిమ్ జోంగ్ ఉన్ ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే కిమ్ మిలిటరీ గొప్పలు, ప్రచార ఆర్భాటాలే నార్త్ కొరియన్లను ఆకలి చావుల వైపు నడిపిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నార్త్ కొరియా సైనిక శక్తిని ప్రపంచానికి చాటడం మీదే దృష్టి పెట్టిన కిమ్ ప్రజలను చాలా వరకు పట్టించుకోవడం లేదనే వాళ్లు ఉన్నారు. కానీ కిమ్ సైనిక బల ప్రచారం వెనుక నార్త్ కొరియా కష్టాలు తీర్చే వ్యూహాలు కూడా ఉన్నాయని చాలా కొద్దిమంది గుర్తిస్తారు. అమెరికా దాని మిత్రదేశాలతో పోరుకు సిద్ధం. అణ్వాయుధాలు, దళాలు సిద్ధమే. సరిగ్గా 2 నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ నార్త్ కొరియా డిక్టేటర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అంతేనా, అన్ని వ్యాఖ్యలు చేసి వారం రోజులు పూర్తి కాకముందే ఓ డేంజరస్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షించి రెచ్చిపోయారు కిమ్. ఈ మిసైల్ టెస్ట్ దెబ్బకు జపాన్ జనం నిలువునా వణికిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి ఆ పనే చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి యాంటోనీ బ్లింకన్ దక్షిణ కొరియా, జపాన్లో పర్యటిస్తున్న సమయంలో డెడ్లీ మిసైల్ ప్రయోగం నిర్వహించి పెద్దన్న ముందే తొడగొట్టారు. అగ్రరాజ్యంలో ఏ లక్ష్యాన్నైనా నిమిషాల్లో ధ్వంసం చేస్తామని సవాల్ చేశారు. తాము ప్రయోగించింది హైపర్సోనిక్ క్షిపణిగా ప్రకటించి వాషింగ్టన్ వెనులో వణుకు పుట్టించే ప్రయత్నం చేశారు. నార్త్ కొరియా పరీక్షించిన మిసైల్ పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదని, ఖచ్చితంగా తమ భద్రతను పెంచుతుందని స్వయంగా కిమ్ ప్రకటించారు. ఈ క్షిపణి శబ్దం కంటే 12 రెట్ల వేగంతో 1500 కిలోమీటర్లు ప్రయాణించి సముద్రంలో పడిందని కిమ్ పేర్కొన్నారు. పసిఫిక్ సముద్రం వైపు ఉన్న ఏ శత్రువునైనా నమ్మకంగా ఎదుర్కోగలదని ప్రకటించి తమ అసలు లక్ష్యం అమెరికానే అని పరోక్షంగా చెప్పారు కిమ్. నిజానికి ఇంతకుముందే అంటే 2023లోనే అగ్రరాజ్యాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా కిమ్ ఒక డెడ్లీ మిసైల్ సిద్ధం చేశారు. అమెరికాను అరగంటలో ఢీకొట్టే ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను కిమ్ ఆర్మీ అభివృద్ధి చేసింది. ఇది 33 నిమిషాల్లో అమెరికాలోని లక్ష్యాలపై గురి తప్పకుండా ఢీకొడుతుందని అప్పట్లో నివేదికలు తేల్చాయి. అమెరికాలో ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షక వ్యవస్థ కూడా ఉత్తర కొరియా మిసైల్ను గుర్తించలేదని డ్రాగన్ కంట్రీ చైనా నివేదికలు సైతం చెప్పాయి. అమెరికాలో తూర్పు తీరాన్ని అలాగే పశ్చిమ తీరాన్ని కూడా ఈ క్షిపణి సులభంగా చేరుకోగలుగుతుందని ప్రకటించారు. ఆసాంగ్ 15 పేరిట ఉత్తర కొరియాలోని కిమ్ ప్రభుత్వం అభివృద్ధి పరిచిన ఈ అణ్వస్త్ర క్షిపణి రేంజ్ అక్షరాల 13,000 కిలోమీటర్లు. ఆ తర్వాత ఆసాంగ్ 18 క్షిపణిని సైతం అభివృద్ధి చేశారు. తాజాగా ప్రయోగించిన హైపర్సోనిక్ క్షిపణి కూడా ఆ జాబితాలోందే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ప్రయోగాలే అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు అక్కడెక్కడో ఉత్తర కొరియా మిసైల్స్ ప్రయోగిస్తుంటే అమెరికాకు వచ్చిన నష్టమేంటి? కిమ్ క్షిపణి ప్రయోగాలతో అగ్రరాజ్యంపై ఎందుకు ఒత్తిడి పెరుగుతుంది అంటే ఖచ్చితంగా పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రపంచానికి పెద్దన్నగా ఉన్న అమెరికా హెచ్చరికలు పక్కన పెట్టి మరీ అణ్వాయుధ ప్రయోగాలు చేస్తున్నారు కిమ్. అంటే అమెరికాను తాము లెక్క చేయడం లేదని స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారన్నమాట. అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే కానీ అమెరికాకి తలంచే ప్రసక్తే లేదన్నట్లుగా కిమ్ తీరు ఉంది. సింపుల్గా చెప్పాలంటే నార్త్ కొరియా డిక్టేటర్కు తిక్కరేగితే అమెరికాపై మిస్సైల్ వేసేందుకు అస్సలు వెనకాడారు. పైకి గంభీరంగా కనిపిస్తున్న కిమ్ చర్యలతో అమెరికా కాస్త ఆందోళనగానే ఉంది. ఆ మాటకొస్తే అమెరికానే కాదు, దక్షిణ కొరియా, జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ కిమ్ లక్ష్యం యుద్ధం చేయడం కాదు, అంతకు మించి వేరే ఉంది. ఆర్థిక, ఆహార సంక్షోభాల నుంచి నార్త్ కొరియా బయటపడాలంటే సంస్కరణలు ఒక్కటే సరిపోదు. ప్రపంచ దేశాల సాయంతోనే కిమ్ రాజ్యం గట్టెక్కుతుంది. కానీ
ఐక్యరాజ్య సమితి అమెరికా విధించిన ఆంక్షలతో ప్రపంచ దేశాల నుంచి సాయం అందే అవకాశం లేదు. అందుకే కిమ్ తన స్టైల్లో అణుపరీక్షలతో ఐక్యరాజ్య సమితి అమెరికాపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేలా చేయాలనేదే కిమ్ ఉద్దేశం. ఇలాంటి సంక్షోభాలు సృష్టించి తనకు కావాల్సింది చేసుకోవడం ఉత్తర కొరియాకు కొత్తేమీ కాదు. 2010లో దక్షిణ కొరియా నౌకాదళ కోర్వెట్ చియోనాన్ను నార్త్ కొరియా ముంచింది. ఆపై కొన్ని నెలల పాటు బయట ద్వీపాలపై బాంబులతో దాడి చేసింది. ఆ తర్వాత 2017లో జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ మిసైల్స్ ప్రయోగించి జపాన్నే హెచ్చరించింది. ఇప్పుడు మరో సంక్షోభం సృష్టించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికా తమను సీరియస్గా తీసుకోవాలనేది కిమ్ ఆలోచన. తమ దగ్గర అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయన్న విషయాన్ని బైడెన్ గుర్తించాలని అతను భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి వరుస ప్రయోగాలు చేస్తున్నారనేది ఒక వాదన. మరోవైపు కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా సేనల ఉపసంహరణను కిమ్ సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. దానికోసం తన ఆయుధ శక్తిని వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా దృష్టి తమ వైపు తిప్పుకునేందుకు కిమ్ ట్రై చేస్తున్నారు. ఉత్తర కొరియా దగ్గర దాదాపు 100 నుంచి 370 కిలోటన్నుల న్యూక్లియర్ పేలుడు పదార్థాలున్నట్టు నివేదికలు అంచనా వేశాయి. జపాన్లోని హిరోషిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే 6 రెట్లు శక్తివంతమైన అణుబాంబులు కిమ్ వద్ద ఉన్నట్టు సమాచారం. వీటిని చూపించి తమ దేశం క్షిపణి పరీక్షలపై ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ఎత్తివేసేలా అమెరికాతో చర్చలు జరపాలనేది కిమ్ ప్లాన్. ఒకవేళ ఐక్యరాజ్య సమితి ఆంక్షలు ఎత్తివేస్తే కిమ్ రాజ్యంలో పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. ప్రస్తుతం రష్యా తప్ప నార్త్ కొరియాకు వేరే దేశం నుంచి సహాయం అందడం లేదు. ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అప్పుడు దేశ ప్రజల ఆకలి తీర్చే మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా కిమ్ క్షిపణి పరీక్షల వెనుక యుద్ధానికి మించిన వ్యూహాలు ఉన్నాయని అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఏ క్షిపణి పరీక్షలు జరపొద్దని ఆంక్షలు విధించారో ఆ క్షిపణి పరీక్షలతోనే వాటిని ఎత్తేసేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలే ఇవన్నీ. అందుకే నార్త్ కొరియా డిక్టేటర్ మామూలోడు కాదు అనేది.